రాష్ట్రంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు పరిపాలన ఎలా చేయాలో తెలియక అయోమయంలో చేసి వ్యక్తి అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి పరిపాలన అందుబాటులో తీసుకొచ్చేటువంటి క్రమంలో అధికారం చేపట్టిన వెంటనే 2.5 లక్షల మంది ఎంప్లాయ్మెంట్ ఇచ్చి వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజల వద్దకి ప్రతి విషయాన్ని కూడా ప్రతి ఇంటికి వాలంటరీ ద్వారా చేరవేస్తూ వాళ్ళ సమస్యలు తీర్చున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇవాళ ఉమ్మడి చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి బొజ్జల సుధీర్ రెడ్డి, ఈయన ఎవరో తెలుసా? సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారికి బాల్య స్నేహితుడు, సహచరుడు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారి కుమారుడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్స్ని స్లీపర్ సెల్స్ అంటే జిహాదీ ఉగ్రవాదులు ఉంటారు కదా, జిహాదీ పేరుతో యుద్ధం చేసేటువంటి ఒక టెర్రరిస్టులాగా ఆ రకంగా పోల్చి మాట్లాడుతున్నటువంటి ఇవాళ తెలుగుదేశం పార్టీ యొక్క ఉన్మాదం, భయం, ఈ రాష్ట్రంలో అధికారం ఇక రాదు, ఏదో రకంగా అధికారాన్ని తీసుకోవాలి, మసిపూసి మారేడికాయ చేయాలి, మనకున్నటువంటి మీడియా వ్యవస్థను మొత్తాన్ని కూడా విషపూరితంగా విష ప్రచారం చేయించి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడిని మరలా వైఎస్ఆర్సీపీని అధికారంలోకి రానియకూడదు అనేటువంటి కుట్రలో భాగమే ఇవాళ బొజ్జల సుధీర్ రెడ్డి స్లీపర్ సెల్స్ అని టెర్రరిస్టులు అని చెప్పేసి జిహాదీ కన్నా ఎక్కువైనటువంటి ఉగ్రవాద పదం కన్నా ఎక్కువగా ఉన్నటువంటి పదాలతో ఇవాళ వాలంటరీ పిల్లల్ని సంబోధిస్తూ మాట్లాడాడంటే అది ఆయన నిర్ణయం కాదు, అది ఆయన ఒక్కడ నోటి నుంచి వచ్చినటువంటి అభిప్రాయం కాదు. ఇది తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీల యొక్క వైఖరి అనేది ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు సాక్షాత్తు 73-74 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తి వాలంటీర్ని ఏమని సంబోధించాడు? మధ్యాహ్నప్పుడు వెళ్ళి తలుపులు కొట్టి భర్తలు లేని టైంలో వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు వాలంటీర్స్ అన్నాడు. ఇంకొక అడుగు ముందుకేసి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? అసలు ఆడపిల్లల్ని పరిచయం చేసుకొని మిస్సింగ్ అంటే గర్ల్ మిస్సింగ్ కార్యక్రమాలు చేస్తున్నారు వాలంటీర్స్ అని దుర్భాషలాడారు. మళ్ళీ ఈరోజు కళ్ళు తెరిచారు. వాలంటరీ వ్యవస్థే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక బ్రహ్మాండమైనటువంటి బ్యాక్ బోన్గా నిలబడింది. ఇవాళ ఆయన ధైర్యం కూడా వాలంటరీ వ్యవస్థ అనేది ఎప్పుడైతే పసిగట్టారో, మేము వాలంటరీ వ్యవస్థను రద్దుపరచాం, మెరుగుపరుస్తాం అని చెప్పేసి మరో పక్క చెబుతూ మరలా తన సహచర బాల్య స్నేహితుని పిల్లలైనటువంటి బొజ్జల సుధీర్ రెడ్డి ద్వారా ఒక టెర్రరిస్టులుగా, ఉగ్రవాదులుగా చిత్రించే కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ గన్నవరం నియోజకవర్గం నుంచి మేము ఖండిస్తున్నాం అనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇవాళ తెలుగుదేశం పార్టీ వారు ఒక రకంగా కాదండి, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి వల్లభనేని వంశీమోహన్ గారు తన తల్లిగారైనటువంటి అరుణమ్మ గారి పేరుతో అరుణ చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టుకొని అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ కాన్స్టిట్యున్సీలో దశాబ్దన్నర పైబడి ఇక్కడ సేవలు చేస్తున్నటువంటి విషయం ఈ నియోజకవర్గ ప్రజలందరికీ తెలిసినటువంటి విషయం. దాన్ని ఈరోజు పట్టిసీమ నుంచి పోలవరం ద్వారా నీరు ఎప్పుడైతే ప్రవాహం జరుగుతుందో పరిసర ప్రాంతాల బొమ్మలూరు దగ్గర నుంచి నైనవరం వరకు గన్నవరం నియోజకవర్గ ప్రాంతం ఏదైతే ఉందో అన్ని గ్రామాలకి రైతులకి నీరు అందించాలనేటువంటి సత్సంకల్పంతో ఆయన అరుణ చారిటబుల్ ట్రస్ట్ తరఫున తల్లిగారి పేరుతో మరి రైతులకి మోటార్లు సహాయం చేసి వారి పంటలు దేదీప్యమానంగా పండించి రైతులు చక్కగా వాళ్ళ ముఖాల్లో చిరునవ్వుని చూసేటువంటి కార్యక్రమాన్ని చేస్తే ఆయన ఓట్ల కోసం కాదు, అనేక సీజన్లో ఖరీఫ్లో ఏముంటాయి ఓట్లు, రబీలో ఏముంటాయి, థర్డ్ పంట మూడోది ఇప్పుడు మొక్కజొన్నలో ఏముంటాయి, రాజకీయాలకి అతీతంగా ఆయన తల్లిగారి పేరుతో చేస్తున్నటువంటి చారిటబుల్ ట్రస్ట్ సేవలను కూడా ఇవాళ ఎలక్షన్ కమిషన్ వారికి ఫిర్యాదు చేసి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక మంది రైతులు ఇవాళ బొమ్మలూరు దగ్గర నుంచి నైన్ వరకు కూడా మొక్కజొన్న, జొన్న, దాళవా వేసి మరి ఇవాళ మోటార్లు ఆగిపోతే ఆ రైతాంగం యొక్క పరిస్థితి ఏంటనేది అర్థం చేసుకోవాలి. మరి తెలుగుదేశం వారికి మరి ఒక్కసారి రైతులందరూ కూడా తరఫున మేము ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాం, బాబు మీ రాజకీయాలు పక్కన పెట్టండి, అన్నదాత కడుపు కొట్టబాకండి, అన్నదాత సస్యశ్యామలంగా తన పంటను తను పండించుకొని ఆ చెరువులతో
చిరునవ్వుతో ఉండేటట్టుగా రైతాంగాన్ని మీరు ఏమి డిస్టర్బ్ చేయొద్దని చెప్పేసి మరొకసారి ఈ నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం నాయకులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాం. నియోజకవర్గంలో ఉన్నటువంటి జొన్న బయలు వేసుకున్న వాళ్ళు, మొక్కజొన్నలు వేసుకున్న వాళ్ళు, దాళవా వేసుకున్న రైతులు పొట్టకొట్టొద్దు నాయన మరొకసారి ఈ మీడియా ముఖంగా మీ అందరికీ కూడా ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రకమైనటువంటి పరిపాలన ఒక పక్క జరుగుతుంటే మరో పక్క విషపూరితమైనటువంటి సంస్కృతిని అలవాటు చేసుకొని విషం చింపేటువంటి కార్యక్రమాలు మా వల్లభనేని వంశీ సేవలు చేసేటువంటి ట్రస్టుల ద్వారా తన సేవా కార్యక్రమాలు అందిస్తున్నటువంటి వల్లభనేని వంశీ మోహన్ గారి మీద కక్ష కట్టి చేస్తున్నటువంటి చర్యలన్నింటినీ కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి యావత్ ప్రజానీకం చూస్తూనే ఉన్నారు. వారు రానున్నటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా వారి యొక్క తీర్పుని ఇస్తారనేటువంటిది యథార్థం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకా ఈ మధ్య స్వయం ప్రకటిత మేధావులు జయప్రకాష్ నారాయణ గారు లాంటి వారు ఉన్నారు. ఆయన 6 నెలల క్రితం చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి విద్యా వైద్యంలో ఈ రిఫార్మ్స్ అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఓడిపోతే, వైఎస్ఆర్సీపీ పార్టీ కనుక అధికారంలోకి రాకపోతే మొత్తం కూడా నిర్వీర్యం అయిపోతాయి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలు పిల్లలందరూ కూడా ఇబ్బంది పడతారు. మరలా తిరిగి కోలుకుంటానికి చాలా సంవత్సరాలు టైం పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రిఫార్మ్స్ అన్ని కూడా కొనసాగాలంటే జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తేరాలి అని చెప్పినటువంటి స్వయంకృత మేధావి జయప్రకాష్ నారాయణ గారు వాళ్ళు ఏం చెప్తున్నాడండి, సంక్షేమంతో అభివృద్ధి జరగదంట, అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలి. అది చేయగలిగినటువంటి వ్యక్తి